అందరికీ నమస్తే. మీరే వైద్యులు, ప్రకృతే వైద్యశాల. ఈరోజు మనం తెలుసుకోబోతున్నది కంటి సంరక్షణ కొరకై మీ చుట్టుపక్కల మీకు విరివిగా దొరికేటటువంటి ఒక అమూల్యమైన మూలిక పొన్నగంటి ఆకు అంటాం. పొన్నగంటి, కానీ దీని అర్థం ఏంటంటే, ఈ మొక్క పేరు ఎలా వచ్చిందంటే పొన్నగంటి. దీని పాతకాలంలో దీన్ని పిలిచే ఆకు పేరు పోయిన కంటి ఆకుకూర. దీన్నే రాను రాను పిలవడంలో పొన్నగంటి ఆకు, పోయిన గంటి ఆకు. చూడండి, పేరులోనే పొన్నగంటి, షార్ట్ ఫామ్లో పోయిన గంటి ఆకుకూర అంటాం. ఈ మొక్కని సమూలంగా ఇలా తీసుకోండి, వేర్లతో సహా లేదా కాడలైన పైన మూలికని తెచ్చుకునేసి నీడలో ఆరించి చివరన 1 గంట సేపు ఎండలో ఎండించి తర్వాత దీన్ని పొడి చేసుకునేసి రోజు 1/2 స్పూన్ తెల్లవారి, 1/2 స్పూన్ రాత్రి, కొద్దిగా ఒక 10 చుక్కల నెయ్యితో కలుపుకునేసి రోజు తీసుకుంటే కనుక మీకు వాడిన కొద్ది రోజుల నుంచే మీకు కంటి చూపు మెరుగవడం చూస్తారు. ఈ యోగం చేసుకొని మేలు పొందాలని కోరుకుంటూ మీ చిరాష్ కాదర్ ఫ్రమ్ అరణ్యమంత్ర హెర్బల్స్. ధన్యవాదాలు.